ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్య అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారు చేస్తూ తన నివేదికను బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజల భాగస్వామ్యము, పీపుల్స్ పార్టిసిపేషన్ అనే 2 అంశాలను తీసుకొని 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఎన్ని అంచెలు సార్? 3 అంచెలు. 1, 2, 3. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఏ రోజున సూచించింది సార్? తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి? 24 నవంబరు 24వ తారీఖు 1957వ సంవత్సరంలో 1957వ సంవత్సరం నవంబర్ 24వ తారీఖు నాడు మరి బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 3 అంచెల పథకాన్ని సూచించింది. ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ? 3 అంచెలు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించడం జరిగింది.